నమస్తే అండి. మనిషిలో మానవత్వము అనేటటువంటిది టీవీలలో చూస్తేనో, టీవీల్లో చెప్పుకుంటేనో, లేదంటే పేపర్‌లో రాసుకుంటేనో, అభిమానులు చంకలు గుద్దుకుంటేనో రాదండి. ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక సంఘటన జరిగింది. ప్రమాదం జరిగింది. జరిగినప్పుడు అక్కడ ఆ గుండె బరువెక్కాలి. అయ్యో! ఇట్లాంటి ప్రమాదం జరిగిందా? తక్షణమే దీని పరిష్కారం ఏమిటి? అనేటటువంటి విధంగా దానికి ఉపయోగపడేటటువంటి విధంగా సహాయ సహకారాలు అందించేలాగా అక్కడ అట్లాంటిది నిరూపించుకోగలిగితే అది మానవత్వం అనిపించుకుంటుంది. అంబులెన్స్‌కు దారివ్వలేదు, వీళ్ళు దారివ్వలేదంటారు, వాళ్ళు దారిచ్చామంటారు. లేదంటే అప్పుడు గతంలో సాక్షి వాళ్ళు కూడా దారిచ్చారు అని అంటే వీరు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినా లేకపోతే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినా దారి ఇవ్వలేదని వీళ్ళంటే దారి ఇచ్చామని వాళ్ళంటే ఇప్పుడు అలాగే దారి ఇవ్వలేదని వాళ్ళు వీళ్ళంటే దారి ఇచ్చారని వాళ్ళంటారు. ఇట్లాగా మరి ఈ విధమైనటువంటి పరిస్థితులు ఎలాగ రాసుకొస్తున్నటువంటి అవి వేరే విషయం. కానీ ఇక్కడ ఒక వ్యక్తి కారు కింద పడిపోతే అందులో కారులోనే అరడజను మంది ఉన్నారు. మరి విషయం తెలిసింది, తనను తీశారు, అంబులెన్స్ ఎక్కించారు. ఏమన్నా ఆటోలో కూడా తీసుకువెళ్ళలేదు కదా. అయితే ఆ వ్యక్తిని అంబులెన్స్లో తీసుకుపోయి ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడనే చనిపోయాడు ఆసుపత్రిలోనే. అతను అభిమాని ఆ వ్యక్తి. ఇన్సిడెంట్ జరగగానే ఒక నాయకుడితో కానీ లేదా వెనకాల వస్తున్నటువంటి కాన్వాయ్లో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా ఒక నాయకుడిని పిలిచి ఇతనిని ఆసుపత్రిలో చేర్పించి బతకడానికి ఉపయోగపడేటటువంటి అన్ని కార్యక్రమాలను తీసుకోవాలి, దీనికి ఖర్చు ఎంత అయితే అంత మొత్తం మనమే పెట్టుకుందాము అని ప్రకటిస్తే అది మానవత్వం అనిపించుకుని ఉండేది, నాయకుడు లక్షణంగా ఉండేది. అయితే అదే సమయంలో ఈ ఇష్యూ పూర్తయ్యాక ప్రెస్ మీట్ పెట్టి, ఈ ఇన్సిడెంట్ ఇష్యూ పూర్తయ్యాక ప్రెస్ మీట్ పెట్టి ఈ భద్రతా వైఫల్యం ఏంటి, ఈ పోలీస్ యంత్రాంగం ఏం చేస్తుంది, ఇట్లాంటి దారుణమైన పరిస్థితి ఏంటి, ఈ వ్యవస్థ ఎక్కడుంది, ప్రోటోకాల్ ప్రకారంగా చూసినా కంట్రోల్ చేసే సిస్టమ్ ఉండాలి కదా, దీనికి పోలీసులు సహకరించాలి కదా, జనాలను ఆపాలి కదా, మీదకు వస్తున్నటువంటి పరిస్థితుల్లో కంట్రోల్ చేయాలి కదా, అటు ఇటు బారికేడ్లు పెట్టి ఆపాలి. అసలు పోలీస్ కంట్రోలింగ్ లేదు అక్కడ. గత కొద్ది రోజుల నుంచి కావాలనే వదిలేస్తున్నారు. ఈ విషయం తెలుస్తుంది కదా. మరి అట్లాంటప్పుడు ఆ విషయం అప్పుడు చెబితే బాగుండేది. కానీ ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగాక అన్నీ పూర్తయిపోయాక ఒక వ్యక్తి ప్రాణం పోయాక వైసీపీ నాయకులు ఈవేళ ఎందుకని మాట్లాడలేకపోతున్నారు ఈ విషయంలో. కొంతవరకు సోషల్ మీడియాలో చెప్పున్నారు అక్కడిక్కడ. ఆ తర్వాత వాళ్ళకే అర్థమైంది, ఆత్మవిమర్శన చేసుకోవాల్సినటువంటి అంశం ఇది. దీనిలో చట్టం తన పని తాను చేసుకుపోతుంది. కానీ ఎలా ప్రవర్తించాలి, మానవత్వం అంటే ఏమిటి, మనం సమాజంలో జీవిస్తున్నాం, జీవన స్రవంతిలో ఉన్నాం. మరి ఎదుటి వాళ్ళ ప్రాణంకు ఉన్నటువంటి విలువను మనం గుర్తించలేకపోతే ఎలా అని ఇప్పుడు పరిస్థితి. నమస్తే.